ఇవాళ మొట్టమొదటి చిట్టా నేను ఏ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ తీసుకోబోతున్నా. మన జర్మన్ కుక్క హూ లెట్ ద డాగ్స్ అవుట్, భౌ భౌ భౌ. వీళ్ళు ఒకసారి వాళ్ళని తండ్రి చేసుకుంటారు, ఒకసారి వీళ్ళని తండ్రి చేసుకుంటారు, ఒకసారి ఈయన తండ్రి చేసుకుంటారు. వీళ్ళను బాప్ కైసా బదల్తా రైతా అయితే కంటెంట్ కా బాప్ అని అంటున్నాను నేను. ఉస్కా ఖుద్ కా బాప్ నై అని అయ్యని ఎట్లెట్లా మారుస్తారు, కంటెంట్ అయ్యని ఎట్లెట్లా మారుస్తారు అని చెప్పి చెప్తున్నా. డైరెక్ట్ చిట్టా లోపలికి తీసుకోబోతున్నా జర్మన్ కుక్కను ఉద్దేశించి. మీకు ఈ తమ్నేల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఇలా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నానని. ఇట్లా పెట్టి ఇట్లా సంకలెగరేసుకుంటారు, రంగడ్ లెక్క మాట్లాడతాడు. గ్రాక్ని ఒక పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ని తీసుకొని వచ్చేసి ట్విట్టర్లో ఉన్న గ్రాక్ని అసలు దాన్ని ఎవ్వరు మ్యానిపులేట్ చేయలేరుగా. అసలు దాన్ని చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. ఇవాళ ఆర్ఎస్ఎస్ యొక్క నిజాలను వాట్సాప్ యూనివర్సిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైతే ఉందో మన రైట్ వింగర్లది వాళ్ళందరినీ టార్గెట్ చేసి మాట్లాడతాడు. అందులో మోడీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమ్యూనల్ పొలిటికల్ లీడర్ ఎవరు భారతదేశంలో అంటే మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనని, వీర్ సావర్కర్ ఇప్పటిదాకా ఎన్నోసార్లు మర్సీ పిటిషన్లు సంతకాలు చేసిండని, పెన్షన్ తిన్నాడు బ్రిటిషర్లతోనని, ఇంత హీన చరిత్ర ఎవరికి లేదనని, ఆర్ఎస్ఎస్ పాత్ర స్వతంత్ర సమరయోధంలో అసలు లేనే లేదనని, ఫ్రీడమ్ స్ట్రగుల్లో లేనే లేదనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అయితే ఈ రంగడు చెప్పిన మాటలు అన్నీ తీసుకొని ఇప్పుడు నేను టైం బర్బాద్ చేయదలుచుకోలేదు ఫ్రెండ్స్. ముఖ్యమైన అంశాలు నేను తీసుకుంటా. ఇవాళ స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్. మీకు నేను పాదాభివందనం చేసి చెప్తున్నా, ఎందుకంటే ఇది నీ చరిత్ర ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. నేను కేవలం ఒక 4-5 అంశాల మీద అసలు ఈ గ్రాక్ అనేది ఫేక్ ప్రాపగండా చెప్పగలుగుతుందా, నరేటివ్ చేయగలుగుతుందా, దాని తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ లెఫ్టిస్ట్ మెంటాలిటీకి ఇంక్లైన్ అయ్యి ఎందుకు ఉంటాయి, అసలు దీన్ని మనం ఏమన్నా ఈ ఏఐని మ్యానిపులేట్ చేయగలుగుతారా, ఏఐ మ్యానిపులేట్ చేయగలిగితే ఎట్లా మ్యానిపులేట్ అవుతుంది, దానికి కారణాలు ఏంది, దీనికి సొల్యూషన్ ఏంది, మోస్ట్లీ మనం ఇవే తీసుకుందాం. అండ్ గ్రాక్ మీద మనం మాట్లాడదాం. అండ్ మీరందరూ గర్వపడే కారణం ఏంది చెప్పాలి నా ఫ్రెండ్స్. ఈ గ్రాక్ని లేదో పెద్దగా చెప్తున్నారు కదా, మళ్ళీ గంజాయి తోటలలో వెరుగుతున్న ఆ తులసి ముక్కకు, ఆ కాడికి వస్తే కొన్ని ఎర్ర కండువాలు వేసుకొని మాట్లాడుతున్న ఆ దురంధరులకు, ఆ కాడికి వస్తే మళ్ళా జర్మన్ కుక్కవై జర్మన్లో బతుకుతున్న ఆ రంగడికి చిత్రగుప్తి అలా సవాల్ విసురుతుంది. మీకు జిగర్ల దమ్ముంటే ఈ చిత్రగుప్త్ కాషాయ కాండవా వేసుకున్న ఈ కోస్తే కాషాయం వెళ్ళే ఈ కట్టర్ హిందూని జిగర్ల దమ్ముంటే ఛాలెంజ్ అయ్యి అని చెప్పి చెప్తున్నా. ఇక నేను టాపిక్ డైవర్ట్ చేయకుండా డైరెక్ట్ లోపలికి పోతున్నా ఫ్రెండ్స్. అసలు ఏంది ఇది మనోడు ఏం మాట్లాడిండు అని చెప్పి చూస్తే గవర్నమెంట్ని టార్గెట్ చేసిండు. ఏమని మాట్లాడిండంటే ధ్రువ్ రాఠీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడతాడంటే గ్రాక్ ఒక పెద్ద సూపరు సెన్సేషనల్, దాన్ని అసలు ఏం అరే నీ మీద నేను స్క్రీన్ షాట్ తీసిన, నీ మీద గ్రాక్లా కొట్టిన, ఈ గ్రాక్ అనేటోడు ఈ ధ్రువ్ రాఠీ అనేటోడు ఎసుంటోడు అని చెప్పి కొడితే ఇదే గ్రాక్లో ఏమని వచ్చింది తెలుసా, ధ్రువ్ రాఠీ బీన్ కాల్డ్ ఫర్ స్ప్రెడింగ్ మిస్ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ టైమ్స్. అంటే నువ్వు ఫేక్ న్యూజులు తయారు చేసే ఫాల్తుగాడివి అని చెప్పి గ్రూప్ చెప్పింది. అంటే ఇంత గట్టిగా చెప్పలే, కాకపోతే ఇక్కడ క్లియర్ కట్గా రాసింది. ధ్రువ్ రాఠీ హ్యాడ్ బీన్ కాల్డ్ ఫర్ స్ప్రెడింగ్ ఏమంటారు మిస్ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ టైమ్స్. 2024లో ఒక హిందూ పీస్ లిస్ట్ 20 ఇన్స్టాన్సెస్ ఆఫ్ ఫాల్స్ క్లెయిమ్స్ ఆఫ్ యూపీ సీఎం సెక్రటరీ డిమాండింగ్ 25 లక్షల బ్రైబ్. యూపీ సీఎం సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్నట్టు నువ్వు కొట్టిన ట్వీట్లు ఎక్సెట్రా ఏదైతే మిస్ఇన్ఫర్మేషన్ ఉండేనో అవి ఫాల్స్ అని చెప్పి నీ గ్రూప్ చెప్తున్నది రా ఫాల్త్గా. ఇప్పుడు ఈడికి ఆగిపోయిందా అని అంటే ఈడికి ఆగిపోలే. బీజేపీ స్టేట్స్ కేరళ రిలీఫ్ ఫండ్స్కి పైసలు ఇవ్వలేదు అని చెప్పి ఒక ఫేక్ నరేటివ్ రన్ చేసిండు కూడా, అది కూడా మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇవాళ నీ గ్రాక్ చెప్తున్నది. ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగలే. అదానీ గ్రూప్ మీద కూడా నువ్వు ఫేక్ నరేటివ్లు నడిపినావు అని చెప్పి ఇగో గ్రాక్ చెప్తున్నది. నీకు నేను స్క్రీన్ షాట్లు పెట్టినా, నీలాగా ఎవిడెన్సులు చూపకుండా నేను మాట్లాడలే, ఎవిడెన్స్ చూపి నీకు మాట్లాడుతున్నా. ధ్రువ్ రాఠీ ఇప్పుడు ఛాలెంజ్ అయ్యి నాకు దమ్ముంటే, వెనకటికి నా పేరు వాడుకున్నావు కదా ఒక యూట్యూబ్ ఛానల్లో అని చెప్పి నన్నే పెట్టుకున్నావు నువ్వు, ఇప్పుడు నీకు జిగర్ల దమ్ముంటే కూడా నన్ను ఛాలెంజ్ అయ్యి అని అంటున్నా. ఏదో నీ పేరు మీద నేను బొట్టగొడుపుకుంటానన్నది కాదు, నేను కంటెంట్ పూజారిని, నేను కట్టర్ హిందూ పూజారిని, నేను సనాతన ధర్మ సైనికుడిని, నేను అట్లనే ఉంటా, ఇగో నేను ఇట్లనే ఉంటాం, పీక్తాం. ఇప్పుడు ఛాలెంజ్ అయ్యి ఇదే ధ్రువ్ రాఠీ గాడు యాంటీ బీజేపీ బయాస్ అని చెప్పి రాసిండ్రు. యాంటీ బీజేపీ బ్రిగేడ్ ఏదైతే ఉంటుందో అక్కడ వాడు బయాజ్ ఉంటాడు అని చెప్పింది. బయాజ్ ఉంటాడు అని చెప్పి గ్రాక్ ఏమని చెప్పిందంటే ఎవిడెన్సెస్ సజెస్ట్ దట్ హీ స్ప్రెడ్స్ ఫాల్స్ ఇన్ఫో
like claiming India's moving towards dictatorship and misinterpreting Nirmala Sitharaman on onion prices. భారతదేశం ఒక నియంత పాలన వైపు పోతున్నది, యాంటీ బీజేపీ నరేటివ్ నడుపుతాడని చెప్పి ఈ ధ్రువరాటి గాని మీద మాట్లాడుతుంది, గ్రాక్ మాట్లాడుతుంది. అట్లనే దాని తర్వాత ధ్రువరాటి గాడు ఫేక్ న్యూస్ పెడ్లింగ్ మీద బాగా డిపెండ్ అవుతాడు అని చెప్పి రాసింది. మిస్ఇన్ఫర్మేషన్ లైక్ మాకింగ్ త్రిపుర సీఎం వ్యాలిడ్ డక్ ఆక్సిజన్ క్లెయిమ్స్ అండ్ డౌన్ ప్లేయింగ్ తబ్లీగీ జమాత్ కోవిడ్-19 రోల్. ఆసాం ముఖ్యమంత్రిని కూడా టార్గెట్ చేసిండు ఫేక్ నరేటివ్లతో అని చెప్పి ఇగో ధ్రువరాటి చెప్పింది. ఇప్పుడు నేను స్క్రీన్ షాట్లు గ్రాక్లకేం తీసుకొని పెట్టిన. మళ్ళీ ఇప్పుడు గ్రాక్ మీరు నమ్ముతారా? గ్రాకే సూపర్ ఏఐ బోట్ అని అంటారా? అది చెప్పింది అక్షరాల సత్యం అని అంటారా? ఇప్పుడు చెప్పుర్రి, ఏది సంసారం ఏది వ్యభిచారం ఇవాళ మాట్లాడతాం. ఈడికి ఆగిపోయిందా అని అంటే ఈడికి ఆగలే ఫ్రెండ్స్. ఈ ఏమంటాడంటే నా దేశ ప్రధానిని ఏమంటాడంటే వన్ ఆఫ్ ది మోస్ట్ కమ్యూనల్ లీడర్ భారతదేశంలో ఎవరున్నారు అని అంటే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని చెప్పి గ్రాక్ చెప్పిందట. ఇగో గ్రాక్ చెప్పిందట, అది తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని మనకు చెప్తున్నాడు. ఏమనని? నరేంద్ర మోదీ అనే ఈ వ్యక్తి మన దేశ ప్రధాని అత్యంత మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టే దేశ ప్రధాని అని అంట. ఈజ్ అ పాలిటీషియన్ హూ ప్రొవోక్స్ కమ్యూనల్ వైలెన్స్ ఇన్ ది కంట్రీ అని చెప్పి చెప్తున్నాడు. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలే. దాని తర్వాత ఏమంటుండంటే నిజం చెప్పే ఛానల్స్ ఏవున్నా, రైట్ వింగర్ ఛానల్స్ ఏవున్నా, సరే నువ్వు లెఫ్ట్ వింగరో ఓకిజమో అది పక్కకు పెడితే రైట్ వింగర్ ఛానల్స్ ఏవేవైతే ఉంటాయో, ఏఎన్ఐ లాంటి న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బీజేపీ ప్రాపగెండా ఫేక్ న్యూస్ ఇన్ ఇండియా అంట. మళ్ళీ గ్రాకు ఈడి పేరే చెప్పింది, గ్రాకు మొత్తం కూడా ఇదే చెప్పింది. అయితే ఈడు అడిగిన దానికి ఏం చెప్పిందనంటే మళ్ళీ న్యూస్ ఏజెన్సీ వైర్ ఏదైతుందో బీజేపీ యాంటీ ప్రాపగండా స్ప్రెడ్ చేయడానికి కూడా యూజ్ చేస్తుంది కదా అని చెప్పి చెప్పింది ఆడికి. ఇప్పుడు అసలైన సిసలైన టాపిక్కి మనం పోదాం. ఏంది తెలుసా? ఆర్ఎస్ఎస్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఉన్నదా లేదా అని గ్రాక్ని అడిగితే ఆర్ఎస్ఎస్ హ్యాడ్ లిటిల్ టు నో రోల్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని అన్నాడంట. గ్రాక్ ఏమని చెప్పిందంట, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతే ఉన్నదో ఆ సంఘ్ పాత్ర స్వతంత్ర పోరాటంలో, భారత స్వతంత్ర పోరాటంలో అసలు చాలా తక్కువ ఉన్నదంట, అసలు నెగ్లిజబుల్ అంటే అసలు లేదంట. నేను స్క్రీన్ షాట్లు పెట్టినా ఇవి జూమ్ అయి వస్తాయి, వెనకకిన్న బ్యాక్గ్రౌండ్ వాయిస్ నడుస్తుంది. ఇది నేను కట్ చేసి ఎడిట్ చేసిన పెట్టినప్పుడు. సో నేను ఇప్పుడు ఇది నాకు ఒళ్ళు మండే విషయం. అంటే గ్రాక్ చెప్పింది కంప్లీట్గా వాస్తవమా అవాస్తవమా మనం చూద్దాం. ఇప్పుడు ప్రాబ్లం ఏందని అంటే ఈ అవలగాళ్ళందరూ ఏ బుక్కులు ఏం పెద్దగా చదవరు. ఎందుకు చదవరు అని చెప్పి మాట్లాడితే వీళ్ళు ఇంకొక స్క్రీన్ షాట్ పెట్టిరు. ఏందనంటే మన గురూజీ గోల్వాల్కర్ గారిది ఒక స్క్రీన్ షాట్ పెట్టి ఆయన రాసిన బంచ్ ఆఫ్ థాట్స్ అనే బుక్లనే ఆర్ఎస్ఎస్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో వెల్ డాక్యుమెంట్ చేసింది. అసలు వాళ్ళు లేరు, హిందూ నేషనలిజం మీదనే వాళ్ళు పోర్ట్రే చేశారు కానీ ఇక్కడ లేదు అని చెప్పి చెప్పిండ్రు. ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పి హే గ్రోక్ అని చెప్పి ఇట్లా క్వశ్చన్ అడిగితే ఆర్ఎస్ఎస్ అబ్సెన్స్ ఫ్రమ్ ది ఇండియన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చెప్పి చెప్పిరట. ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు నా రక్తం మరిగిన తర్వాత ఆధారాలు బయటికి తీస్తుంది, చిత్రగుప్త్ చిట్టా బయటికి తీస్తుంది. మీకు ఏమైనా జంగల్ సత్యాగ్రహ అంటే తెలుసారా? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించిన జంగల్ సత్యాగ్రహ అంటే తెలుసా? మా గురూజీ ఎప్పుడైతే సంఘ్ స్థాపన చేసిండో, నేను మన హెడ్గేవార్ గారి గురించి మాట్లాడుతున్నా, డాక్టర్ అంటాం మేము ఆయనని, పూజ గురూజీ అంటాం, పరమ పూజనీయ అంటాం. గిరీష్ అనేటోడు ఏదన్నా మాట్లాడితే ఆ రంగడు మాట్లాడినట్టు వితౌట్ ఎవిడెన్స్ మాట్లాడాడు. నేనేదన్నా మాట్లాడితే, మేమేదన్నా మాట్లాడితే, మన ఛానల్ ఏదన్నా మాట్లాడితే వెనుక ఆధారాలు చూపి మాట్లాడతాం. అందుకే పోయి మూతబర్రే నీలక రంగడు లెక్క ఉండయి. ఒక మొగోడు మునగాడు మూతబరితో మాట్లాడుతున్న మాటలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇక ఊరించా, డైరెక్ట్ తీసుకోబోతా. VSK-Telangana.org అనే దాంట్లోకే నేను ఇది తీసుకున్నా. నా ఛాలెంజ్ అయ్యి నా కొడక అని చెప్తున్నా ఒక్కొక్కడిని. ఎవడెవడైతే నా సంఘ మీద బురద జల్లే ప్రయత్నం చేసిండు కదా, ఇప్పుడు నేను ఒక్కొక్కడికి పరిచయం చేస్తున్నా. యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ స్వయం సేవక్స్ ఇన్ క్విట్ ఇండియా మూమెంట్. ఎప్పుడన్నా చదువుతారా మీరు? ఇవాళ నేను మాట్లాడుతున్న మాట కాదు, సంఘ్ ఆర్కైవ్లో వచ్చిన కథనాలు మీ ముంగటికి తీసుకొని వస్తున్నా. ఆధారాలేవి గిరీష్ అనేటోడు ఆధారాలు లేకుండా మాట్లాడాడు. సంఘ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ స్వయం సేవక్స్ ఇన్ ది క్విట్ ఇండియా మూమెంట్. మళ్ళీ అదేంది? మళ్ళీ గురూజీ గోల్వాల్కర్ గారు తన బంచ్ ఆఫ్ థాట్స్లో అట్లేం రాసిర్రు చెప్తా, కంప్లీట్ ఆధారాలతో చెప్తా. సరే, ఇప్పుడు VSK తెలంగాణ అనేది మీ వాట్సాప్ యూనివర్సిటీ, ఆడ నువ్వే రాసినవచ్చు, దాని పేరు మార్చినవచ్చు, దాని పేరు మార్చి నువ్వు ఇలా స్క్రీన్ షాట్ పెట్టినవచ్చు. మీ అప్రహెన్షన్ కరెక్ట్, మీ అనుమానం కరెక్ట్. అందుకనే నేను ఏమంటున్నా తెలుసా ఫ్రెండ్స్, నన్ను కూడా నమ్మకుర్రి. ఆత్మ గౌరవంతో ఎప్పుడైతే నేను మాట్లాడతా కదా, ఆత్మ పరిశీలన చేసుకొని మీరు కూడా మా ఎవిడెన్స్లు చూడండి. ఇది పక్కకు పెడితే ఈ స్క్రీన్ షాట్ నేను మనీ కంట్రోల్లో నుంచి కూడా యాప్ తీసుకున్నా. హౌ RSS ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఆ మనీ కంట్రోల్ అనేది నా అయ్య జాగిరి కాదు రే.
ఓడయ్య జాగిరి కాదు అది, ఆడ సంస్థ నడుపుతాడు. మనీ కంట్రోల్ మీకు అందరికీ తెలుసు, న్యూస్ కూడా ఇస్తుంది మనీ కంట్రోల్. ఆర్ఎస్ఎస్ గురించి ఏం చెప్పిందనంటే, ఆర్ఎస్ఎస్ పెట్టడమే స్వతంత్రం కోసం పెట్టింది. హిందువులను యునైట్ చేసి స్వతంత్ర పోరాటంలో హిందువులను చైతన్యవంతులుగా పార్టిసిపేట్ చేయనికే సంఘాన్ని పెట్టింది. సెవరల్ ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ ఎవరైతున్నారో వాళ్ళు స్వతంత్ర పోరాటంలో రెవల్యూషనరీ యాక్టివిటీలు చేసిండ్రు అని చెప్పి నేను మాట్లాడతలేదు. సాక్షాత్తు మనీ కంట్రోల్ మే 28, 2024 11:14 వచ్చిన కథనం చెప్తున్న భారతదేశంలో. జిగర్ల దమ్ముంటే ఆ జర్మన్ కుక్క ఈడ లెఫ్టిస్ట్ ఓకిజం మాట్లాడుతున్న ఆ లిబరల్లు మాట్లాడే దమ్ము ధైర్యాలు ఉన్నాయా అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా. మీలో ఒకటిగా మన చిత్రగుప్త్ మోతబరిని పరిచయం చేస్తున్నా. ఈడు కాగలే ఇప్పుడు ఇలా నంగా నాచ్ చేపిస్తే ఇళ్ళతో. ఇప్పుడు చూడండి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక స్టెల్లార్ రోల్ ప్లే చేసిందని చెప్పి రాస్తుంది మనీ కంట్రోల్. ఇది ఇప్పుడు కాదు రే, మే 28, 2024 రాసింది. ద ఆర్గనైజేషన్ ఏదైతుందో 1925లో సెటప్ చేసినప్పుడు మా గురుజీ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారు ఆయన 1921 అండ్ 1931లో జైల్లోకి పోయాడు. 1921, 1931లో ఏ ప్రభుత్వం ఉండరా? మీ అయ్యాల ప్రభుత్వం ఉండనా? బ్రిటిష్ ప్రభుత్వం లేకుండానా? పీక్ కట్టలు కట్టడానికి ఆయన అరెస్ట్ చేసిందా మళ్ళీ టైంలో? ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కదా. వీళ్ళకు స్వతంత్ర పోరాటం అని అనగానే నెహ్రూ, గాంధీ, వాళ్ళ కుటుంబం, ఈ డైనాసిటీ ఇవి తప్ప వేరేలను పరిచయం చెయ్యలే. అది ప్రాబ్లం ఈడ. ఇన్ని రోజులు ఒక రైట్ వింగ్ అనేటోడు, ఒక రైట్ వింగ్ నేషనలిజం ఛానల్ నడిపేటోడు ఎవడు నడపలే. ఈ చరిత్ర ఎవడు చెప్పలే. ఇవాళ ఠేకాదారి తీసుకొని చిత్రగుప్తు చెప్తున్నది. ఇది 1921 అండ్ 1931లా ఎందుకు అరెస్ట్ చేసిరు మా గురూజీని అని చెప్పి నేను ఇవాళ మాట్లాడుతున్నా. వన్ ఆఫ్ ది కీ ఆబ్జెక్టివ్స్ ఏముండే? మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో హిందువులను చైతన్యం చేసి హిందూ వాలంటీర్లను స్వతంత్ర సమరయోధంలో పార్టిసిపేట్ చేస్తే, ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేస్తే మన కల్చర్ని, మన అఖండ భారత్ని, మన సాంప్రదాయాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము అన్న ఒక సదుద్దేశంతో ఆర్ఎస్ఎస్ హిందువులందరినీ యూనిట్ చేసి హిందువులను ప్రేరేపించి ముంగడికి పంపించింది. ఎందుకు పంపించింది అన్నది ఇలా పేపర్లో కూడా చెప్తే, ఇలా కంప్లీట్ చిత్రగుప్తు దయచేసి చూడు ఫ్రెండ్స్. దాని తర్వాత ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ వింగ్ లెక్క స్థాపించబడలే, ఒక రాజకీయం చేస్తానన్న ఉద్దేశంతో స్థాపించబడలే. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ఒక సోషల్ మూమెంట్ క్రియేట్ చేద్దామని చెప్పిన సదుద్దేశంతో వచ్చింది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ తన వైఖరికి చెక్ పెట్టుకుంటూ వచ్చింది, కాంగ్రెస్కి విరుద్ధంగా పనిచేసుకుంటూ వచ్చింది. నాట్ అన్ ఇండిపెండెన్స్ మూమెంట్ కిందకి పనుకొని వచ్చింది. ఆర్ఎస్ఎస్ కూడా గాంధీ యొక్క విల్లింగ్నెస్ టు అపీజ్ అండ్ కోఆపరేట్ విత్ ముస్లిమ్స్ ఉండేదుడు, దాన్ని కూడా వ్యతిరేకించింది సంఘ్. అందుకనే వీళ్ళు చేసే సంతుష్టీకరణ రాజకీయాలు ఏవైతున్నాయో, ముస్లింలకు చేసే అపీజ్మెంట్ పాలిటిక్స్ ఏవైతున్నాయో దానికి విరుద్ధంగా హిందువులను చైతన్యం చేసి స్వతంత్ర సమరయుగంలో ఒక కొత్త ఊపిరితో, కొత్త ఫైర్తో జ్వాలాముఖి అయి హిందువులను ముంగట పెడుతుంటే వీళ్లకు బగబగ మంటలేసి చరిత్రను సైడ్ లైన్ చేసే ప్రక్రియ ఆనాటికి మొదలెడితే 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఒకడు జర్మన్లో కూర్చొని రంగడు ఒక జర్మన్ కుక్కై మన ప్రిన్సిపల్స్ని ఛాలెంజ్ చేస్తాడు చూడు. ఇక్కడ ప్రాబ్లం వస్తుందా లేదా అని అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలే. పూర్ణ స్వరాజ్ లాహోర్ సెషన్ 1929లా ఆర్ఎస్ఎస్ అన్ని శాఖలలో సెలబ్రేట్ చేసింది. పూర్ణ స్వరాజ్ అని చెప్పి లాహోర్లో జరిగిన 1929లా ఆర్ఎస్ఎస్ కంప్లీట్గా అన్ని శాఖలల్లో సెలబ్రేట్ చేసిందా లేదా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇది వాస్తవమా కాదా? మనీ కంట్రోల్ వచ్చిందే మీ ముంగట పెడుతున్నా. గురూజీ హెగ్డేవార్ పర్సనల్గా సత్యాగ్రహాల మహాత్మా గాంధీ గారితో 1930 ఏప్రిల్లో పార్టిసిపేట్ చేసిండా లేదా నేను అడుగుతున్నా. మళ్ళీ గురూజీ హెడ్గేవార్ గారు ఏప్రిల్ 1930లా మహాత్మా గాంధీ గారితో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఫ్రీడమ్ స్ట్రగుల్లో లేదా? నేను అది కూడా చెప్తా. బంచ్ ఆఫ్ థాట్స్లో ఏమని ఉండేనో అది కూడా చెప్తా, డీకోడ్ చేసి మరీ చెప్తా. గురూజీ హెగ్డేవార్ గారు సత్యాగ్రహ మహాత్మా గాంధీ గారు లాంచ్ చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ అయిందని మనం చెప్పినాం. ఆయన ఇన్ఫర్మేషన్ పెట్టిపించిండు సంఘలో. ఏందనంటే సత్యాగ్రహాల అందరు స్వయం సేవకులు పార్టిసిపేట్ చేయొచ్చు, కాకపోతే మీ పర్సనల్ కెపాసిటీలల్లా మీరు పార్టిసిపేట్ కండి, సంస్థతో పార్టిసిపేట్ కాకండి. ఎందుకు అనేది మీకు చెప్తా. స్వయం సేవక్ ఎప్పుడైతే పార్టిసిపేట్ అవుతాడో అది ఆర్ఎస్ఎస్ అయినట్టే ఇండైరెక్ట్గా, కాకపోతే మీ పర్సనల్ కెపాసిటీలలో గండ్రి అని అన్నాడు గురూజీ హెగ్డేవార్ గారు. ఎందుకని అన్నారంటే ఆయన క్లియర్ కట్గా చెప్పిండు. ఏమని అన్నాడంటే, ఒక ఆర్ఎస్ఎస్ బయోగ్రాఫర్ సిపి బిషికర్ హెగ్డేవార్ గారు హిందూ ఆర్గనైజేషన్ డైరెక్ట్ కమెంట్ మీద తీసుకొని వచ్చి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన రాసిన కథం ఏంటంటే, క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడైతే 1942లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకర్స్ అందరు పార్టిసిపేట్ చేసిండ్రు,
అండర్ ది గైడెన్స్ అండ్ ది లీడర్షిప్ ఆఫ్ సెకండ్ సర్సంచాలక్ పరమ పూజనీయ మా గురుజీ గోల్వాల్కర్. ఈయన నేతృత్వంలో, ఈయన లీడర్షిప్లో స్వయం సేవకులందరూ ఈ సత్యాగ్రహంలో క్విట్ ఇండియా మూమెంట్లో పార్టిసిపేట్ చేసిండ్రు అనేది చరిత్ర చెప్తున్నది. ఇది నేనన్న బుక్గా ఆర్ఎస్ఎస్ బయోగ్రఫర్ సిపి బిషికర్ గారు రాసిన బుక్ని మీకు నేను పరిచయం చేస్తున్నాను. అయితే గిరీష్, ఆర్ఎస్ఎస్ అనే సంస్థగా సంఘ యాజ్ అన్ ఆర్గనైజేషన్ కాకుండా స్వయం సేవకులకే అలా పర్సనల్ కెపాసిటీలలో ఎందుకు పార్టిసిపేట్ చేయమని అన్నారు? ఒక ఆర్ఎస్ఎస్ యూనిటీ లెక్క సంఘ లెక్క ఎందుకు కాలే అని అంటే, అప్పుడు సర్సంచాలకులు ఎవరైతే ఉండేనో, అప్పుడు పరమ పూజనీయ సర్సంచాలక్ ఎవరైతే ఉండేనో, వెదర్ ఇట్ మేబీ మన గురూజీ హెగ్డేవార్ గారు కానివ్వండి, లేకపోతే గోల్వాల్కర్ గారు కానివ్వండి, గురూజీ ఆయన ఏమని అన్నారంటే, నువ్వు స్వతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు బ్రిటిష్ అనేటోడు బేర్ మినిమంగా ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరు మనుషులను కనీసము సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలు కూడా జైళ్ళలో పెడుతుండే. మళ్ళా సంవత్సరం పాటు నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ సిద్ధాంతానికి, నీ భారతదేశ భూమికి నువ్వు దూరం ఉండి జైళ్ళల్లో ఉండాలనంటే జైల్ బరో ఆందోళన కింద మనం ఉద్యమం చేయాల్సిన పని లేదు. ప్రజలకు చైతన్యం తీసుకురావాల్సిన పని ఉన్నది. అందుకనే మీకు నేను బాధ్యుణ్ణి, ఒక స్వయం సేవకుడిలా, ఒక సర్సంచాలక్గా నేను మీకు బాధ్యుణ్ణి. కాకపోతే మీ కుటుంబాలకు మీరే బాధ్యత తీసుకోవాలా, మళ్ళీ మీ కుటుంబాలకు మీరు ఏమని చెప్తారు అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో స్వయం సేవకులకు వాళ్ళ సొంత డెసిషన్ తీసుకొని జాయిన్ కమ్మని అన్నారు. ఎందుకంటే సంవత్సరం 2 సంవత్సరాలు. ఇంకొకటి విషయం ఏందనంటే, జైళ్ళల్లో కూర్చుంటే స్వతంత్ర పోరాటం రాలే. ఈ స్వతంత్ర పోరాటం అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో బుల్లెట్ తీసుకొని నా కొడుకుల ఛాతీల దింపుతానన్న ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్ వల్ల స్వతంత్రం వచ్చిందని చెప్పి సాక్షాత్తు బ్రిటిషర్లే పోతూ చెప్పిపోయిన తరుణాలు ఎన్నో ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వీర్ సావర్కర్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడతా. వీర్ సావర్కర్ దగ్గరకు వచ్చినప్పుడు మన అందరి ఆత్మగౌరవం, మన జ్వాల లోపల రెట్టింపైతో చూడు. భగత్ సింగ్ గురించి మాట్లాడేటప్పుడు వీర్ సావర్కర్ గారు రాసిన పుస్తకాలు చదువుతూనే భగత్ సింగ్ యొక్క ఆందోళనలో మీకు ఎంట్రీ ఉంటుంది. వీర్ సావర్కర్ గారు చదివిన పుస్తకాలు ఖచ్చితంగా చదవాలా. సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఆజాద్ హింద్ ఫౌజ్లా వీర్ సావర్కర్ గారు రాసిన పుస్తకాలను పెద్దపీట వేసిండా లేదా నేను ఇవాళ అడుగుతున్నా. దేర్ వాజ్ ఎ యూనిటీ ఫర్ హిందూ ఎంకరేజ్మెంట్. హిందువులను ఒక జాతీయవాదులుగా తయారు చేసే సంస్థ, అదొక సోషల్ మూవ్మెంట్ చేసే సంస్థ, రాజకీయ దృక్పథంతో వచ్చింది కాదు. విదర్భ రీజన్ ఇన్ మహారాష్ట్రలో స్వయం సేవక్స్ అందరూ చిమూర్ అస్తి ఎపిసోడ్ అని చెప్పి మాట్లాడతారు. ఫ్రెండ్స్, నేను ఇది మాట్లాడుతున్నప్పుడు నేను మొత్తం మనీ కంట్రోల్ నుంచి తీసుకున్నా, మీ ముంగట ఆధారాలతో పెడుతున్నా. ఇగో ఇప్పుడు చూడు, చిమూర్ అస్తి ఎపిసోడ్ విదర్భ రీజన్లో మహారాష్ట్రలో స్వయం సేవకులందరూ ఈ చిమూర్లా ఈ అజిటేషన్లో పార్టిసిపేట్ చేసిండ్రా లేదా అండర్ ది లీడర్షిప్ ఆఫ్ రమాకాంత్ దేశ్పాండే. ఇది మళ్ళీ స్వతంత్ర పోరాటం కాదారా? ఇటు నా కొడుకులారా జర్మన్ కుక్కలని అడుగుతున్నా. ఒక కాషాయ జెండాను ప్రజలను వేధించి ఆ కండువాను, తెల్ల కండువాను రక్తపు మరకలతో అంటించి ఎర్రజెండ అంటే కాదురా, భగభగమండే సూర్యుడు, ఆరోగ్యం ఇచ్చే సూర్యుడు కలర్రా ఇది కాషాయం అంటే. దాన్ని మీ ఎరుపు రంగు రక్తంతో నాంచి మాట్లాడతానంటే కుదరదు. మళ్ళా విదర్భ రీజన్లో చిమూర్ అస్తి ఎపిసోడ్ మీకు గుర్తుందా అని చెప్పి మాట్లాడుతున్నా. ఇక్కడ స్వయం సేవకులు పార్టిసిపేట్ చేయలేదారా? ఇది స్వతంత్ర పోరాటం కాదా? హేము కలానీ ఆఫ్ సింధ్ ట్రైన్ యొక్క ఫిష్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఏది మన పట్టాలయ్యి బ్రిటిష్ యొక్క సోల్జర్లు వస్తున్నారు, వాళ్ళ ట్రూప్స్ వస్తున్నాయనంటే, వాళ్ళ ట్రూప్స్ వస్తే ఎక్కడ మన స్వతంత్ర పోరాట వీరులై ఎక్కడ వాళ్ళు ట్రూప్స్ వచ్చి కాల్చి చంపుతారో అని చెప్పి ఫిష్ ప్లేట్స్ తీస్తే బ్రిటిష్ ట్రూప్స్ ఆయనను పట్టుకొని ఆయనకు డెత్ సెంటెన్స్ ఇచ్చిండ్రు 1943లా. ఇది వాస్తవం కాదా? ఈ హేము కలానీ అనే వ్యక్తి సంఘకి సంబంధించినోడు కాదా? మళ్ళీ ఈ హేము కలానీ అనేటైనా పర్సనల్ కెపాసిటీలో పనిచేసినా సంఘకు అఫిలియేటెడ్ ఉన్నా ఆడ ఏడనో ఒక్క కేసు గెలవలే మీ నెహ్రూ. ఒక్కసారి ఒక కేసులో నిలబడలే. సుకుమారుడు మంచం మీద పరపేసినా ఆ పరుపు కింద ఎటుకున్నా ఈపుకి గీతలు పడతాయి, అంత సుకుమారు మీ నెహ్రూ. మళ్ళీ స్వతంత్ర సమరయోధంలో పార్టిసిపేట్ చేసిండు అనగానే నెహ్రూ సోషలిజం అని మాట్లాడతారు. మళ్ళీ హేము కలానీని ఎక్కడ ఏ గ్రూప్లో పెడతారు అని నన్ను అడుగుతున్నా. చముర్ అస్థి మూమెంట్ గురించి మాట్లాడురు అని చెప్తున్నా. సింధులో జరిగిన రైల్వే ఫిష్ ప్లేట్స్ ఏదైతే తీసేసి మన ట్రూప్స్ నుంచి మన స్వతంత్ర పోరాట వీరులను కాపాడిండు చూడు, మళ్ళీ అదేమంటారు అని అంటున్నా. 1947లా
సిఐడి, బ్రిటిష్ సిఐడి ఆర్ఎస్ఎస్ యొక్క ఎక్స్పాన్షన్ మీద ఫోకస్ చేసిందా లేదా? సర్సంచాలక్ పరమ పూజనీయ గురూజీ గోల్వాల్కర్ గారు ఆర్ఎస్ఎస్ని ఎక్స్పోనెన్షియల్ కెపాసిటీగా ముంగడికి తీసుకుపోతున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ భావాజాలాలు చాలా బ్రిటిషర్లకు డేంజరు, చాలా విప్లవం సృష్టిస్తున్నారు, వీళ్ళ మీద ఒక కన్నెయ్యిన్రి అని చెప్పి ఈ రికార్డ్స్లలో లేవా? తీయండ్రి, మాట్లాడుండ్రి, ఒక్కొక్కడు ఇప్పుడు మాట్లాడుండ్రా. మళ్ళీ ఇది ఆర్ఎస్ఎస్ స్వతంత్ర వీర పోరాటంలో లేదా? నవంబర్ 1943 లాహోర్లా పరమ పూజనీయ సర్సంచాలక్ గురూజీ గోల్వల్కర్ గారు సంఘ్ ఆబ్జెక్టివ్ని, అన్టచబిలిటీని, ఈ క్యాస్ట్ సిస్టాన్ని హిందూ సొసైటీ నుంచి దూరం చేద్దామని చెప్పి మాట్లాడింది కాదా? హిందువులను అందరినీ చైతన్యం చేసి మనం ఏకతాటి మీద హిందువులలాగా పోరాడదాం అన్న ఈయన మాట దేశభక్తి కాదా? ఇంకొకటి రే, ఇదే మనీ కంట్రోల్లల్లా వచ్చిన కథనం మీ ముంగట పెడుతున్నా నేను. స్వతంత్ర పోరాటం అని అంటే ఒక్కటేసారి దండి కట్టెపట్టుకొని పోయి బట్టలు వేసుకోకుండా తిరిగి ఆకాడికి వచ్చి పూలు పెట్టుకొని, గులాబీ పూలు పెట్టుకొని ఓ ఇట్టిట్టిట్ట తిరిగి మైక్ పట్టుకొని మాట్లాడి రికమెండేషన్ క్యాండిడేట్ కాదు. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే ఆర్ఎస్ఎస్ ఇల్లులు, స్వయం సేవకుల ఇల్లులు ఉన్నాయి చూడు, స్వతంత్ర పోరాట వీరులకు, రెవల్యూషనరీలకు ఆశ్రయం అందించింది. ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు రే, మళ్ళీ మనీ కంట్రోల్ నుంచి తీసుకున్నా. ఇగో ఈ సబ్జెక్ట్ చూడండి. ఆర్ఎస్ఎస్ సేఫ్ హౌసెస్ వేర్ ఫర్ రెవల్యూషనరీస్. ద హౌస్ ఆఫ్ సర్సంచాలక్ ఆఫ్ ఢిల్లీ, ద హౌస్ ఆఫ్ సంఘచాలక్ ఆఫ్ ఢిల్లీ, లాలా హన్స్రాజ్ was used by the well-known freedom fighter Aruna Asaf Ali to remain underground. Aruna Asaf Aliని అండర్గ్రౌండ్ బ్రిటిష్ ట్రూప్స్ల నుండి కాపాడనీకే ఢిల్లీ ఢిల్లీ సంఘచాలక్ మన లాలా హన్స్రాజ్ ఇంట్లో శరణు తీసుకున్నాడా లేదా? మళ్ళా ఫ్రీడమ్ ఫైటర్లకు ఎవడన్నా ఇచ్చినాడ్రా? ఎవడన్నా వ్యాపారవేత్త ఫ్రీడమ్ ఫైటర్లను పెట్టుకుంటా అంటే భయపడేది బ్రిటిష్కి భయపడేది. మళ్ళీ అప్పుడు ముంగటికి నిలబడ్డది ఎవరు తెలుసా? ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు. మళ్ళీ అది ఫ్రీడమ్ ఫైటింగ్లా పార్టిసిపేట్ చేసినట్టు కాదారా? కట్టెపట్టుకొని తిరుగుతూనే వచ్చినట్టు అవుతాదిరా? బట్టలిప్పి తిరుగుతూనే అయినట్టు అవుతాదిరా? నేను ఆ కాడికి కూడా వచ్చి మాట్లాడతాను. నా కొడుకులారా ఒక్కొక్కడుకొని ఇప్పుడు మాట్లాడరు నాతో. నేను ఎమోషన్గా ఉంటా. నా దేశం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఎమోషన్గా ఉంటా. ఇన్ అన్ ఇంటర్వ్యూ పబ్లిష్డ్ ఇన్ హిందీ డైలీ అనే ఒక న్యూస్ పేపర్లా హిందుస్థాన్ ఇన్ ఆగస్ట్ 1967 1942 అజిటేషన్లా ఆసిఫ్ అలీ గారు మాట్లాడిన మాటలు అవి. ఢిల్లీ సంఘచాలక్ లాలా హన్స్రాజ్ నాకు ఇంట్లో శరణం ఇచ్చిండు, 10-15 రోజుల పాటు నన్ను ఉంచుకున్నాడు, నా జాడ ఎవరికి తెలియనియలే అసుంటోళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. నేనన్నా కాదు, హిందుస్థాన్ హిందీ డైలీ 1967 ఆగస్టులో వచ్చిన కథనం చెప్తున్నా. ఆడికి ఆగిపోయిందా? ఆడికి ఆగలే. ఫేమస్ వేదిక్ స్కాలర్ పండిత్ శ్రీపద్ దామోదర్ గారు మాట్లాడిన ఆయన సంఘచాలకుండే ఔంద్ మహారాష్ట్రకు. ఎవరు? పండిత్ శ్రీపద్ దామోదర్ సతావ్లేకర్. ఆయన మహారాష్ట్ర ఔంద్కి సంఘ్ సంచాలకుండే. ఆయన ఈ రెవల్యూషనరీస్ అందరికీ, నానా పాటిల్ లాంటి వాళ్ళకు కంప్లీట్గా ఇంట్లో శరణం ఇచ్చిండా లేదా? ఫేమస్ సోషలిస్ట్ లీడర్ అచ్యుత్ రావు పటవర్ధన్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల ఇంట్లో శరణు తీసుకున్నాడా లేదా బ్రిటిషర్లకు తప్పించుకోనికే? మళ్ళా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పార్టిసిపేట్ కాలేదారా? ఎప్పుడు జీవితాంతం నా సంఘం మీద పడి ఏడుస్తారు. ఇవాళ స్వతంత్ర పోరాటంలో క్యాపిటలిస్టు ఇంకా అగ్రేరియన్ కమ్యూనిటీ బ్రిటిష్ గవర్నమెంట్ కూర్చోబోసుకునేది. వాళ్ళు అన్నా మేము ఇయ్యలేమన్నా, మీకు మేము ఉంచుకోలేమన్నా అని చెప్పిండ్రు. అప్పుడు సంఘ్లా ఉన్న స్వయం సేవకులు అండర్గ్రౌండ్ వర్క్ చేసుకోనికే ఫ్రీడమ్ ఫైటర్స్కి శరణమిచ్చిర్రా లేదా? ఇదే కాదు, స్వయం సేవకులు డాక్టర్లై ఎంతోమందిని ట్రీట్ చేసిన సందర్భాలు మనీ కంట్రోల్లో చదువుకుంటారు. నేను పెట్టిన మా ఓడు డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాడు. మళ్ళా ఫ్రీడమ్ ఫైటర్లకు వైద్య చికిత్స అందిస్తే స్వతంత్ర పోరాటంలో పార్టిసిపేట్గా అయినట్టు కాదారా? స్వయం సేవక్స్ లాయర్లై, అడ్వకేట్లై స్వతంత్ర పోరాట వీరుల మీద పడిన కేసుల మీద నిర్భయంగా కొట్లాడినరు. వాళ్ళ లైఫ్ స్టైల్ అన్డిస్ప్యూటబుల్. ఎవడయ్యాక భయపడరు స్వయం సేవకులు. కేవలం భారత్ మాతాకి జై అనే దృక్పథంలోనే ఉంటారు అని చెప్పారు. ఇప్పుడు సత్యాగ్రహం అని చెప్పి మాట్లాడతారు కదా, అందరు జైలుకు పోవాలని ఇష్టం ఉండదు కదా. ద ఐడియాలజీ ఆఫ్ సంఘ్ ఇది సింపుల్. ఎప్పుడు ఎల్లప్పుడూ క్షణక్షణం అనుక్షణం దేశ సేవకై అంకితం కావాలి. అంతేగాని జైళ్ళలో కూర్చొని జైలు బరో ఆందోళన చేసుడు కాదు. నువ్వు భూమి మీద ఉంటేనే కదా, నువ్వు మాతృభూమికి టచ్ అవుతుంటేనే కదా, మాతృభూమికి నీకు తాకుతుంటేనే కదా, ఆ మట్టి వాసన నీకు తగులుతుంటేనే కదా నీకు స్వతంత్రం వస్తుంది అని భావించి నమస్తే సదా వచ్చలే మాతృభూమి
అని చెప్పి మాట్లాడుకున్న మాటలు, పాడుకున్న పాటలు దేశభక్తిని నింపినారా? దేవేర్ రెవల్యూషనరీస్కి శరణమిచ్చిండ్రు, డాక్టర్లై ఫ్రీడమ్ ఫైటర్లకు చికిత్స చేసిండ్రు, లాయర్ల అడ్వకేట్లై ఫ్రీడమ్ స్ట్రగుల్ చేస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ల మీద కేసులు పడితే నిర్భయంగా కొట్లాడినరు. చరిత్ర. డాక్టర్ జీ హెగ్డేవార్ గారు అరెస్ట్ కాలేదా? గాంధీ గారితో సత్యాగ్రహంలో పనిచేయలేదా? ఆయన లేడా? దీన్ని ఖండించగలుగుతారా? స్వయం సేవకులకు నాది బాధ్యత, స్వయం సేవకులందరిది నాది బాధ్యత, కాకపోతే వాళ్ళ కుటుంబాలది వాళ్ళ బాధ్యత అనే ఇంక్లూజివిటీ ఏ సంఘ నేర్పిందిరా? త్యాగం చేయాలని అయిపోతుందా? ఎట్లా త్యాగం చేయాలని నేర్పింది కూడా నా సంఘ. వీళ్ళు మాట్లాడతారు చాలా ఎట్లా అంటే అది ఇదని మాట్లాడతారు. ఆర్ఎస్ఎస్ పార్టీషన్ టైంలో ఎంత కీలకమైన పాత్ర వహించింది. ప్రైమ్ మినిస్టర్ గానికే నెహ్రూ అనేటోడు గులాబ్ పువ్వు పెట్టుకున్నాడు, సిగ్గుశరం ఉండాలి నెహ్రూకి. ప్రైమ్ మినిస్టర్ గానికే దేశాన్ని విభజించిండ్రు నెహ్రూ. ఆ విభజన సమయంలో హిందువులు, సిక్కులు, పాకిస్తాన్లో ఉన్న మైనారిటీలు ఊచ కోత కోయబడితే ప్రాణం ఊపిరి ఇట్లా గాలిలో కలిసిపోతుంటే ఆ పార్టీషన్ టైంలో, విభజన టైంలో గుండె ధైర్యం నింపి కవచ కుండలమై సేవ చేసింది నా సంఘ్. పంజాబ్ రిలీఫ్ కమిటీ అని మార్చ్ 1946లో పెట్టి బిఫోర్స్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది పార్టీషన్ మళ్ళీ పీక్ కట్టలు కట్టిరు. మీ రికమెండేషన్ క్యాండిడేట్ నెహ్రూ ఆనాడు ఏం పీకేది మీ కాంగ్రెస్? మహాత్మా గాంధీ గారు ఏం చేసిరు? మళ్ళీ ఆయననే అన్నాడు కదా మహాత్మా గాంధీ, దేశ విభజన జరిగినప్పుడు నా శవం మీద జరగాలని అన్నాడు. మళ్ళీ ఎట్లా యాక్సెప్ట్ చేసిండు? నెహ్రూని ప్రధానమంత్రి ఎట్లా చేసిండు? పార్టీషన్ అయ్యే కంటే ముందే ప్రక్రియ మొదలెట్టింది నా సంఘ్. ఆ హిందూ బంధువులు, క్రిస్టియన్లను, మైనారిటీలు ఎవరెవరైతే పాకిస్తాన్లల్లో ఊచ కోత కొయ్యబడతారో ఈ ముస్లిం దీనికి కాపాడడానికి ప్రక్రియ మొదలెట్టింది నా సంఘ్. 1971 బంగ్లాదేశ్ వార్లా ప్రైమ్ మినిస్టర్ మూలలు కొట్టుకొని కూర్చొని ఉన్నారు ఒక్కొక్కడు పదవిలు తీసుకున్న తర్వాత. 1971 బంగ్లాదేశ్ వార్లా ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికే దేశం మొత్తంలో హెల్ప్ చేయలేదా? సహాయపడలేదా? ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులే 1971 వార్లా సోల్జర్కి ఫస్ట్ టైం స్వయం సేవకులు రక్తదాన శిబిరాలు పెట్టి రక్తదానం చేసిన చరిత్ర నా సంఘ్. భారతదేశంలో ఇంకా కఠిన దినాలు వస్తాయి. సీజనల్ పేట్రియాటిజం ఏదైతే ఉన్నదో, ప్రాంతీయవాదం ఏదైతే ఉన్నదో దాన్ని జాతీయవాదంతో అనగదొక్కాలా, బూట్ కిందేసి తొక్కాలా. జాతీయవాదం గొప్పది, ప్రాంతీయవాదం క్యాన్సర్ లాంటిది అని ముందే గ్రహించిన పరమ పూజనీయ హెగ్డేవార్ గారు గురూజీ ఈ ఆశయాలను ముంగట పెట్టి ఎగిరే ధ్వజం నీ గురువు, ఇండివిజువల్ కాదు అని చెప్పి దేశాని కోసం ప్రాణం అర్పించేటట్టు ఉండాలా ప్రతి భారతీయుడు అని చెప్పి ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ని పైకి తీసుకోబోతూ ఈ పైకి పోతున్న ఆర్గనైజేషన్ దేశ సేవ చుట్టే తిరగాలనన్న సదుద్దేశంతో పెట్టిన ఒక సోషల్ మూమెంట్ నా సంఘ్.